సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, మనం స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ మెథడాలజీలో భాగంగా మనకి గత వీడియోలో సెకండ్ వీడియోలో ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు, విలువలు అంటే ఏంటి అనే విషయాన్ని మీరు తెలుసుకున్నారు. తర్వాత ఇప్పుడు మనకి లెసన్లో వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాము. సెకండ్ యూనిట్ ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్లో ముందు మనం విలువలు గురించి తెలుసుకోవాలి, తర్వాత ఉద్దేశాల గురించి తెలుసుకోవాలి, తర్వాత జీవశాస్త్రం అనేది ఇతర సబ్జెక్టులతో ఏ విధంగా సంబంధం కలిగి ఉంది అనే విషయాన్ని తెలుసుకుంటే మనకి ఈ 3 టాపిక్స్ తెలుసుకుంటే ఈ యూనిట్ కంప్లీట్ అవుతుంది. సో ఇది మనకి మారిన న్యూ సిలబస్ నుంచి కొత్త బీఈడి మెథడాలజీ బుక్ నుంచి తీసుకున్నాను. మీరు కూడా ఒకసారి రిఫర్ చేయండి. అయితే మనకి నా దగ్గర యాక్చువల్గా అయితే మనకి ఫ్రీగా అంటే యూనిట్ 1 నేను రఫ్గా కొంచెం నోట్స్ రాశాను. ఆ నోట్స్ మీకు ఫ్రీగా కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా థంబ్నెయిల్లో పెడతాను. మీరు హాయ్ అని పెట్టండి, మీకు ఆ మెటీరియల్ పంపిస్తాను. యాక్చువల్గా అయితే ఆ మెటీరియల్ ఊరికి నేను తయారు చేసుకున్న మెటీరియల్ ఒకసారి మీరు చూడండి ఎలా ఉంటుందో. అది చూసి ఒకసారి అది కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత బిట్ బ్యాంక్ అనేది 10 యూనిట్స్ కూడా అందిస్తాను. యాక్చువల్గా బిట్ బ్యాంక్ ఎప్పుడు అందించాలంటే మన వీడియోస్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే బిట్ బ్యాంక్స్ అందిస్తే అది యూస్ఫుల్గా ఉంటుంది. వీడియోస్ కంప్లీట్స్ కాకుండా మనం బిట్ బ్యాంక్ అందిస్తే అది మనకు అర్థం కాదు. కాబట్టి బిట్ బ్యాంక్స్ అన్నీ కూడా వీడియో మీద బేస్ అయి ఉంటాయి. కాబట్టి ఆల్రెడీ ఒక యూనిట్ కంప్లీట్ చేశాను కాబట్టి దాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు సెకండ్ యూనిట్ స్టార్ట్ చేశాను. ఈ వీడియోస్ అన్నీ అయిన తర్వాత అది స్టార్ట్ చేస్తాను, ప్రాబ్లం లేదు. కాబట్టి వీడియో చూసిన తర్వాత మాత్రమే బిట్ బ్యాంక్ మనం చూస్తే మనకు కొంచెం అర్థమవుతుంది. అని చాలామంది అడుగుతున్నారు బిట్ బ్యాంక్ ఇవ్వమని చెప్పేసి. ఆ బిట్ బ్యాంక్ అనేది మనకి వీడియో కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఇవ్వగలను, ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి వీడియోలో ఉంటుంది. ఓకే, ఇక్కడ లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాము. ఇప్పుడు విలువల గురించి మాట్లాడాలి, తర్వాత బోధన ఉద్దేశాల గురించి మాట్లాడతాము, తర్వాత బయాలజీ అనేది ఇతర సబ్జెక్టులతో ఏ విధంగా సంబంధం కలిగి ఉంటుంది అనే అంశాన్ని మాట్లాడితే మనకి ఈ యూనిట్ కంప్లీట్ అవుతుంది. సో ఈ వీడియోలో మనం విలువల గురించి మాట్లాడతాము. ఆల్రెడీ విలువలు గురించి మీకు కొంత ఇంట్రడక్షన్ ఇచ్చి ఉన్నాను నేను. ఫస్ట్ వీడియోలో విలువల గురించి ఇచ్చాను. ఒకసారి వీడియో 1 యూనిట్ 2లో ఉన్నటువంటి వీడియో 1 ఒకసారి చూడండి, పార్ట్ 1 చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఏమంటున్నాడంటే విలువల గురించి మనం మాట్లాడుతున్నాము. సో విలువల గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ చూస్తే యాక్చువల్గా ఇది బీఈడి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ అన్ని కూడా నేను ఇక్కడ రాయటం జరిగింది. కన్ఫ్యూజ్ కాకండి, మీరు కూడా ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. విలువలు అనేది మానవ ప్రవర్తనలో నిర్దేశిత కారకాలు. యాక్చువల్గా వాల్యూ అని చెప్తాము, విలువలు అని చెప్తుంటాం. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు మనం సో విలువ అనేది మానవ యొక్క ప్రవర్తనలో నిర్దేశిత కారకము. అంటే మానవ ప్రవర్తనని ఏదైనా ఒక కారకం ప్రభావితం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మానవ ప్రవర్తనలో ఒక నిర్దేశిత కారకం ఏంటంటే విలువ అని చెప్తాము. తర్వాత విలువలు అనేవి వ్యక్తి యొక్క ప్రమాణాలు అని చెప్తాము. ఒక వ్యక్తి యొక్క ప్రమాణం అంటే ఒక పర్సన్ యొక్క స్టాండర్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బరువుని కిలోగ్రామ్లో కొలుస్తాము, దూరాల్ని మీటర్లో కొలుస్తాము. అంటే దూరానికి ప్రమాణం మీటర్ అని, బరువుకి ప్రమాణం కిలోగ్రామ్ అని చెప్తాము. అలాగే ఒక వ్యక్తి యొక్క ప్రమాణాలు ఏంటంటే విలువలు లేదా వాల్యూ అని చెప్తాము. పలానా మనిషికి వాల్యూ లేదురా, పలానా మనిషికి వాల్యూ ఉంది అని చెప్పేసి మన మధ్య కొంతమంది మాట్లాడుతుంటారు, మీకు తెలిసిందే. కాబట్టి ఇక్కడ విలువ అనేది మానవ ప్రవర్తనలో నిర్దేశిత కారకం అవుతుంది. మానవ ప్రవర్తనలో ఒక నిర్దేశిత కారకం ఏంటంటే విలువ. అదేవిధంగా విలువ అనేది వ్యక్తి యొక్క ప్రమాణం, ఒక వ్యక్తి యొక్క స్టాండర్డ్ ఏంటంటే వాల్యూ. ఇప్పుడు బరువు ఉంది, వెయిట్ ఉంది, అది కేజీల్లో కొలుస్తాం. అంటే బరువుకి ప్రమాణం ఏంటి? కేజీలు. బరువుకి ప్రమాణం కేజీలు. అంటే బరువుకి ప్రమాణం ఒక స్టాండర్డ్ కేజీల్లో కొలుస్తాం. అలాగే ఒక వ్యక్తి యొక్క ప్రమాణం ఏంటంటే విలువ. ఒక వ్యక్తి యొక్క ప్రమాణం అనేది విలువ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ చూస్తే తర్వాత మనకి ఒక దృగ్విషయం యొక్క విలువ అనేది ఒక దృగ్విషయం యొక్క యోగ్యతను తెలుపుతుంది. ఏదైనా ఒక దృగ్విషయం యొక్క ఒక పని యొక్క యోగ్యతను తెలుపుతుంది. యోగ్యత అంటే అది మంచిది అని అర్థం వస్తుంది, మంచిది అవ్వచ్చు అనేటువంటి అర్థం వస్తుంది. ఇక్కడ ఒక దృగ్విషయం యొక్క యోగ్యతను తెలిపేదే విలువ అని చెప్తాము.
ఒక దృగ్విషయం యొక్క యోగ్యతను తెలిపేది. యాక్చువల్గా యోగ్యత అంటే ఒక మంచి అర్థంలో వస్తుంది, మంచి పని అనేటువంటి అర్థంలో వస్తుంది. కాబట్టి ఒక దృగ్విషయం యొక్క యోగ్యతను తెలిపేదే విలువ అని చెప్తాము. తర్వాత ఏంటి, విలువ అనేది మంచి అనే దృఢమైన నమ్మకమే విలువ. ఇది మంచి అని మనం గట్టిగా నమ్మితే అదే మనకి విలువ అవుతుంది. విలువ అనేది మంచిది అని నమ్మటమే, అంటే మంచి అనేటువంటి దృఢమైన నమ్మకమే విలువ అని మనం చెప్పొచ్చు. అంటే ఇవంతా మన అవసరం లేదు, జస్ట్ మనకి విలువ అంటే ఏంటనేది కొంచెం అడిషనల్ పాయింట్. తర్వాత విలువలు అనేవి అమూర్తంగా అభివృద్ధి చెందుంటాయి. ఏంటి అమూర్తంగా అంటే మనకి విలువలు అనేవి వ్యక్తిలో డెవలప్ అయ్యేటప్పుడు అవి మనకి బయటికి కనిపించవు, బయటికి ప్రదర్శించబడవు. కాబట్టి విలువలు అనేవి అమూర్తంగా ఒక మనిషిలో కానీ ఒక పర్సన్లో కానీ అభివృద్ధి చెంది ఉంటుంది. కాబట్టి విలువలు అనేవి అమూర్తంగా అభివృద్ధి చెంది ఉంటాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అమూర్తం అంటే బయటకి మనకి కనిపించదు. సో ఒక్కసారి రివైజ్ చేస్తాం చూడండి. విలువ అనేది మానవ ప్రవర్తనలో ఒక నిర్దిష్ట కారకము. ఈ విలువ అనేది ఒక వ్యక్తి యొక్క ప్రమాణము. మంచిది అని మనం బలంగా నమ్మటమే అదే విలువ అవుతుంది. ఈ విలువలు అనేవి మానవుల్లో అమూర్తంగా డెవలప్ చెందుతూ ఉంటాయి. అదేవిధంగా మనకి ఒక దృగ్విషయం యొక్క ఏదైనా ఒక దృగ్విషయం యొక్క ఆ యోగ్యతను తెలిపేదే విలువ అని చెప్పొచ్చు. కానీ ఇది మనం జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా విలువల మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. అది ఏ విలువ కావచ్చు, చాలా విలువలు ఉన్నాయి. కానీ మనం తప్పదు, మనం ఇలాగ డెప్త్గా చదివితేనే ఆ క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే మనం ఫ్రేమ్ చేయగలము. ఇక్కడ మనకి ఫస్ట్ విలువ ఏంటంటే మనకి ఇంటలెక్చువల్ వాల్యూ అని చెప్తాము, దాన్ని బౌద్ధిక విలువ అని చెప్తాము. బౌద్ధిక విలువ అని చెప్తాము అంటే ఈ విలువ చెప్పే ముందు మీకు ఒక క్వశ్చన్ చెప్తే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, కార్తిక్ అనేటువంటి విద్యార్థి ఒక సమస్య పరిష్కారానికి ఒక ఖచ్చితమైన మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఇతడు ఏ విలువ పొందుతాడు లేదా ఏ విలువను కలిగి ఉంటాడు అని అర్థం వస్తుంది. అంటే ఒక కార్తిక్ అనేటువంటి ఒక విద్యార్థి ఒక సమస్య ఒక ప్రాబ్లం యొక్క సాల్వింగ్ చేయడానికి ఒక ఖచ్చితమైనటువంటి మార్గాన్ని ఎన్నుకుంటాడు. అంటే ఈ కార్తిక్లో మనకి ఉండేటువంటి విలువ ఏంటి అని ఎగ్జామ్లో అడిగితే అది బౌద్ధిక విలువ లేదా ఇంటలెక్చువల్ విలువ అవుతుంది. అంటే ఏంటి, ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవటానికి ఎవరైనా ఎన్నుకునేటువంటి మంచి మార్గం ఉంటుంది కదా, ఆ మార్గాన్ని తెలియజేసేదే బౌద్ధిక విలువ. అంటే ఒక సమస్య పరిష్కారానికి ఒక ఖచ్చితమైన మార్గాన్ని ఎన్నుకున్నాడు కాబట్టి ఆ విద్యార్థిలో ఉండేటువంటి విలువ ఏంటంటే మనకి బౌద్ధిక విలువ. అంటే బౌద్ధిక విలువ ఎలా వస్తుంది, ఏదైనా ఒక సమస్యని పరిష్కరించుకోవడానికి ఏదైనా ఒక పర్సన్, ఏదైనా ఒక వ్యక్తి చేసేటువంటి ఒక మంచి మార్గాన్ని, ఆ మార్గం కూడా తన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటాడు. కాబట్టి ఆ వ్యక్తిలో ఉండేటువంటి విలువ ఏంటంటే బౌద్ధిక విలువ లేదా ఇంటలెక్చువల్ విలువ. సో ఇలాగ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు, ఖచ్చితంగా బిట్ వస్తుంది. తర్వాత ఇంకో క్వశ్చన్ మీకు చూస్తాను, ఒకసారి చూద్దాము, మీకు అర్థమవుతుంది. కిషోర్ అనే విద్యార్థి పరిసరాలతో కలిసి సహజీవనం చేస్తున్నాడు. మరి ఈ కిషోర్ అనేటువంటి విద్యార్థిలో ఉండేటువంటి విలువ ఏంటంటే బౌద్ధిక విలువ. అంటే పరిసరాలతో కలిసి సహజీవనం చేసేటప్పుడు విద్యార్థులు కొంతమంది, ఎవరైనా సరే, ఏ పర్సన్ అయినా సరే, ఏ విద్యార్థి అయినా పరిసరాలతో కలిసి జీవిస్తున్నాడు, పరిసరాలతో కలిసి సహవాసం చేస్తున్నాడు. మరి ఆ విద్యార్థుల్లో ఉండేటువంటి విలువ ఏంటంటే మనకి బౌద్ధిక విలువ. తర్వాత శ్రీదేవి అనేటువంటి విద్యార్థి ఏం చేసిందంటే అవసర సమయంలో మనకి ఇతరులకు సహాయపడుతుంది. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఈ అమ్మాయి వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. మరి ఈ అమ్మాయిలో ఉన్నటువంటి విలువ ఏంటంటే మనకి బౌద్ధిక విలువ. ఇలాగ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా ఫ్రేమ్ చేస్తాడు. కాబట్టి బౌద్ధిక విలువ యొక్క కీ పాయింట్ మనం పెట్టుకుంటే మైండ్లో, ఆడు క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే మనం అక్కడ ఆన్సర్ చేయవచ్చు. ఎలిమినేషన్ పద్ధతిలో ఆన్సర్ ఈజీగా చేయవచ్చు. సో ఇప్పుడు చూద్దాం, అలా బౌద్ధిక విలువ అంటే ఏదైనా ఒక వ్యక్తిలో బౌద్ధిక విలువల వల్ల అతను ఏం చేసుకుంటాడు, లేదా ఆ వ్యక్తిలో ఉండేటువంటి బౌద్ధిక విలువల గురించి ఒక్కసారి మనం మాట్లాడదాము. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, చక్కగా లైన్లో రాసుకోండి. నాకు బోర్డు చిన్నది కాబట్టి ప్లస్ అని రాశాను, అంటే పాయింట్స్ రాశాను. మీరు ఖచ్చితంగా ఒక్కొక్క పాయింట్ నీట్గా
నోట్స్ ప్రిపేర్ చేసుకొని బై హ్యాడ్ చేయండి, తప్పదు మనకి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ఒకసారి వస్తాయి, ప్రతి ఇయర్ రావు ఎగ్జామినేషన్స్ మనకు నోటిఫికేషన్. కాబట్టి వచ్చిన నోటిఫికేషన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకోండి. ఇంకా మీకు చాలా విషయాలు చెప్పాలి. ముందు టెట్ వస్తుందా, డిఎస్సి వస్తుందా, మరి డిఎస్సి ఎలా చదవాలి, మెథడాలజీ ఎలా చదవాలి, మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనకి సెకండరీ. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మనకి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. కాబట్టి కేవలం సబ్జెక్ట్ ఉన్నటువంటి విషయాన్ని మాత్రమే మాట్లాడుతున్నాను, బయట విషయాలు మనం మాట్లాడట్లేదు. అవసరం ఉంటే తర్వాత వీడియోలో మనం అలా ఏంటి పరిస్థితి అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ చూస్తే బౌద్ధిక విలువ, ఇక్కడ చూడండి, చాలా బై హ్యాడ్ చేయాలి మీరు, చాలా ఇంపార్టెంట్. బౌద్ధిక విలువ, ఇంటలెక్చువల్ విలువ ఇలాగ క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఇస్తాడు. సో ఫర్ ఎగ్జాంపుల్, విద్యార్థి జీవశాస్త్రాన్ని చదవడం వల్ల జ్ఞానం ఏర్పరచుకున్నాడు. ఒక విద్యార్థి బయాలజీని పూర్తిగా చదివిన తర్వాత బయాలజీ గురించి మంచి జ్ఞానాన్ని ఏర్పరచుకున్నాడు. మరి ఆ విద్యార్థిలో ఉండేటువంటి విలువ ఏంటంటే బౌద్ధిక విలువ అని చెప్తాము, దాన్ని ఇంటలెక్చువల్ వాల్యూ అని చెప్తాము. సో తర్వాత మనకి విద్యార్థుల్లో కొత్త రకం ఆలోచనను రేకెత్తిస్తుంది. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. విద్యార్థిలో కొత్త రకం ఆలోచనని రేకెత్తిస్తుంది అంటే విద్యార్థిలో కొత్త కొత్త ఆలోచనలు వస్తే ఆ విద్యార్థిలో ఉండేటువంటి విలువ ఏంటంటే మనకి, ఆ విద్యార్థిలో ఉన్న విలువ ఏంటంటే బౌద్ధిక విలువ. అంటే విద్యార్థిలో న్యూ థాట్స్ వస్తూ ఉంటాయి, మంచి మంచి కొత్త కొత్త ఆలోచన వచ్చి కొత్త కొత్త పరికరాలు తయారు చేస్తుంటాడు, క్లాస్ రూముల్లో చిన్న చిన్నగా తయారు చేస్తుంటాడు. మరి ఆ విద్యార్థిలో ఉన్నటువంటి విలువ ఏంటంటే మనకి బౌద్ధిక విలువ అని చెప్తాము. అంటే విద్యార్థిలో కొత్త రకం ఆలోచనని రేకెత్తిస్తుందంటే బౌద్ధిక విలువ. తర్వాత మనకి క్రొత్త విషయాలను తెలుసుకోవాలని కోరిక కలగటం. ప్రతి విద్యార్థికి కొత్త విషయాల్ని తెలుసుకోవాలని కొంచెం ఆతృత ఉంటుంది, అదేవిధంగా చాలా కోరిక బలంగా ఉంటుంది. ఒక విద్యార్థికి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవటానికి తపన ఎక్కువ ఉంటుంది. మరి ఆ విద్యార్థిలో ఉన్నటువంటి విలువ ఏంటంటే మనకి బౌద్ధిక విలువ. సో విద్యార్థి జీవశాస్త్రాన్ని చదవటం వల్ల మంచి జ్ఞానం ఏర్పరచుకుంటాడు, అతనిలో ఉండే విలువ బౌద్ధిక విలువ. విద్యార్థిలో కొత్త రకం ఆలోచనలు రేకెత్తిస్తుంది, అది బౌద్ధిక విలువ. కొత్త విషయం తెలుసుకోవడానికి విద్యార్థి ప్రయత్నం చేస్తుంటాడు, కొత్త విషయాన్ని తెలుసుకోవాలనే కోరిక కలగటం అనేది కలుగుతుంది ఒక విద్యార్థికి. మరి ఆ విద్యార్థిలో ఉండేటువంటి విలువ ఏంటంటే మనకి బౌద్ధిక విలువ లేదా ఇంటలెక్చువల్ విలువ. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాము. విద్యార్థి పరిసరాలను పరిశీలించడం ద్వారా సత్యాన్వేషణ జరగటము. సో విద్యార్థి ఏం చేస్తాడంటే తన చుట్టూ ఉండేటువంటి పరిసరాలని అబ్జర్వేషన్ చేయటం ద్వారా ఏం నేర్చుకుంటాడంటే సత్యాన్ని అన్వేషించుకుంటాడు. మరి సైన్స్ అంటేనే సత్య అన్వేషణ, సత్యాన్ని వెతకడమే సైన్స్, ఓకేనా? సత్యాన్వేషణ సైన్స్. కాబట్టి ఇక్కడ విద్యార్థి తన చుట్టూ ఉండేటువంటి పరిసరాలని పరిశీలించడం ద్వారా, తన చుట్టూ ఉండేటువంటి పరిసరాలని అబ్జర్వ్ చేయటం ద్వారా తను కొంత సత్య అన్వేషణ, సత్యాన్ని కనుక్కుంటాడు. మరి ఆ విద్యార్థిలో ఉన్న విలువ ఏంటంటే బౌద్ధిక విలువ. సో తర్వాత మనకి విద్యార్థిలో ఓర్పు సహనం అభివృద్ధి చెందడము. విద్యార్థులు కొంతమందికి ఓర్పు ఉండదు, సహనం ఉండదు. ఏదైనా ఒక ప్రయోగం చేసేటప్పుడు తొందరగా చేసేయాలని చెప్పేసి ఒక క్రమ పద్ధతిలో కాకుండా ఓర్పు లేకుండా సహనం లేకుండా చేస్తుంటారు. కాబట్టి ఏదైనా ఒక విద్యార్థిలో మంచి ఓర్పు, మంచి ఓపిక, మంచి పట్టుదల ఉన్నాయంటే ఆ విద్యార్థిలో ఉన్నటువంటి విలువ ఏంటంటే బౌద్ధిక విలువ అని చెప్తాము. కాబట్టి విద్యార్థిలో ఓర్పు సహనం అభివృద్ధి చెందడం అనేది ఏ విలువ అవుతుందంటే మనకి బౌద్ధిక విలువ. మీరు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడండి, ఒక రవి అనేటువంటి విద్యార్థిలో ఓర్పు సహనం బాగా అభివృద్ధి చెందాయి. మరి ఈ రవి అనేటువంటి విద్యార్థిలో ఉన్నటువంటి విలువ ఏంటి? బౌద్ధిక విలువ అని చెప్తాడు. తర్వాత ఇంకో క్వశ్చన్ ఫ్రేమ్ చేద్దాము. కమల అనేటువంటి విద్యార్థి ఎప్పుడూ కూడా కొత్త రకం ఆలోచనని ఆలోచిస్తుంది, కొత్త రకం, అదేవిధంగా కొత్త కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి తపన పడుతుంది. మరి ఈ అమ్మాయిలో ఉన్నటువంటి విలువ ఏంటంటే మనకి బౌద్ధిక విలువ. తర్వాత ఏంటంటే ఇక్కడ ఒక చూద్దాం. సూర్య అనేటువంటి విద్యార్థి పరిసరాలని రోజు పరిశీలన చేస్తున్నాడు. పరిసరాలని పరిశీలన చేసి తన చుట్టూ ఉన్నటువంటి సత్యాన్ని కనుక్కుంటున్నాడు. మరి ఈ సూర్య అనేటువంటి విద్యార్థిలో ఉన్నటువంటి విలువ ఏంటి? బౌద్ధిక విలువ. అలాగా మనకి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. ఖచ్చితంగా
క్వశ్చన్ తయారు చేసేటప్పుడు ఒక విద్యార్థి పేరు పెట్టేసి ఇలా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. వీడియో లెంత్ అయినా పర్లేదు, చక్కగా నోట్స్ రాసుకోండి, బైహెడ్ చేయండి. మనం ఇప్పుడు చెప్పేటప్పుడు ఏంటంటే యాక్చువల్గా 2016లో టెక్స్ట్ బుక్ మారింది బీఈడి మెథడాలజీ. అదే చెప్తున్నాను నేను. కొన్ని విషయాలన్నీ కూడా పాత టెక్స్ట్ బుక్ నుంచి తీసుకుంటున్నాను. కాబట్టి మీరు పాత టెక్స్ట్ బుక్ని పక్కన పెట్టేయండి, ఈ కొత్త బీఈడి టెక్స్ట్ బుక్ చదవండి. దాంతోపాటు నా వీడియో చూస్తే మీకు నా వీడియోలో 80% న్యూ టెక్స్ట్ బుక్ నుంచి ఇస్తున్నాను, ఒక 20% ఓల్డ్ బుక్ నుంచి ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నానంటే మనకి ఈ టాపిక్ చెప్పేటప్పుడు దీనికి ఇంట్రొడక్షన్ అక్కడ ఉంది కాబట్టి అది అక్కడ నుంచి నేను తీసుకుంటున్నాను. కాబట్టి మీరు 2 బుక్స్ చదవద్దు, కన్ఫ్యూజ్ అవుతారు. 2016లో మారిన బీఈడి న్యూ టెక్స్ట్ బుక్ చదవండి. వీడియో చూస్తే నా వీడియోలో 2 బుక్స్ కవర్ అవుతాయి కాబట్టి ప్రాబ్లం లేదు. నేను ఎందుకు తీసుకుంటున్నానంటే ఏదైనా ఒక విషయాన్ని మీకు చెప్పేటప్పుడు బ్యాక్గ్రౌండ్ చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని మనం తెలుసుకునేటప్పుడు దాని చరిత్ర ఒకసారి తెలుసుకుంటే మనకి ప్రస్తుతం ఉన్నటువంటి సబ్జెక్ట్ మనకి ఈజీగా అర్థమవుతుంది. అది కాన్సెప్ట్ ఓరియంట్ అని చెప్తాము. సో తర్వాత చూస్తే మనకి విద్యార్థి కాలానికి అనువుగా జీవించడము. ఒక విద్యార్థి కాలానికి అనువుగా జీవిస్తున్నాడు, కాలానుగుణంగా జీవిస్తున్నాడు, అతడిలో ఉన్నటువంటి విలువ ఏంటంటే మనకి బౌద్ధిక విలువ అని చెప్తాము. తర్వాత విద్యార్థులు కొత్త మార్పులను, కొత్త చేంజెస్ని ఆహ్వానిస్తున్నారు అన్నమాట. అంటే మనకి ఒకప్పుడు ఆన్లైన్ క్లాసులు ఉండేవి కాదు, ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు వచ్చాయి. అంటే కొత్త రకం ఇన్నోవేటివ్, అంటే కొత్త రకం టెక్నాలజీని కూడా వీడు స్వాగతిస్తున్నారు. అదేవిధంగా క్రొత్త మార్పుల్ని కూడా స్వాగతిస్తున్నారు. కాబట్టి విద్యార్థులు ఏదైనా కొత్తగా వచ్చినటువంటి మార్పుల్ని స్వాగతిస్తున్నారు కాబట్టి ఆ విద్యార్థిలో ఉన్నటువంటి విలువ ఏంటంటే మనకి బౌద్ధిక విలువ అవుతుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. తర్వాత మనకి విశాల దృక్పథం ఏర్పడుతుంది. ఎవడైనా సరే ఒక విద్యార్థి ఓపెన్ మైండెడ్ అంటే బ్రాడ్ మైండెడ్తో విశాల దృక్పథంతో ఉన్నాడు అనుకోండి, ఆ విద్యార్థిలో ఉండేటువంటి విలువ ఏంటంటే బౌద్ధిక విలువ అని చెప్తాము. తర్వాత విద్యార్థి ఆలోచన సరళి వృద్ధి చెందుతుంది. అంటే వాడు ఆలోచించే విధానం మారుతుంది, కొత్తగా ఆలోచిస్తాడు. తన ఆలోచన సరళి మారి ఆ ఆలోచన సరళి బాగా అభివృద్ధి చెందుతుంది. మరి ఇలాంటి విద్యార్థిలో ఉన్న విలువే బౌద్ధిక విలువ. తర్వాత ఇతరులకు సహాయం చేస్తాడు. కమల అనేటువంటి అమ్మాయి ఇతరులకు సహాయం చేస్తుంది. మరి ఈ అమ్మాయిలో ఉన్నటువంటి విలువ ఏంటంటే బౌద్ధిక విలువ. అంటే ఇతరులను సహాయం చేయడం, అంటే ఏదైనా హెల్ప్ చేయటం అనేది, హెల్ప్ చేస్తున్నాం కాబట్టి ఆ విద్యార్థిలో ఉన్నటువంటి విలువే బౌద్ధిక విలువ. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక రైల్వే స్టేషన్లో ఒక బిచ్చగాడు ఉన్నాడు. ఒక విద్యార్థి అటుగా వెళ్తున్నాడు. ఆ బిచ్చగాడికి తన బ్యాగ్లో ఉన్నటువంటి బిస్కెట్ ప్యాక్ని అందించాడు. అంటే ఇతరులకు సాయం చేసినట్టే కదా. మరి ఆ విద్యార్థిలో ఉండేటువంటి విలువ ఏంటంటే బౌద్ధిక విలువ. చిన్న పాయింట్ని తీసుకొచ్చి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. మనం ఇలా వదిలేస్తాం, టెక్స్ట్ బుక్లో ఇతరులను సహాయం చేయటం అనేటువంటి మాట మనం వదిలేస్తాం, చదవం. కానీ వాడు అక్కడి నుంచే ఫ్రేమ్ చేస్తాడు. కాబట్టి ఈ విలువల్లో ప్రతి లైన్, ప్రతి లెటర్ మనకి మోస్ట్ ఇంపార్టెంటే, తప్పదు మనకి చదవాల్సిందే. తర్వాత జీవశాస్త్రం ద్వారా నేర్చుకున్న విషయాలను నిత్య జీవితంలో వినియోగించుకోవటము ఇది. తర్వాత ఎటువంటి ఒత్తిడిలోను కాకుండా నిష్పాక్షిక నిర్ణయాలు తీసుకోవడం అనేది. ఈ రెండింటి మీద లాస్ట్ డిఎస్లో మనకి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు, చూద్దాం. జీవశాస్త్రం ద్వారా నేర్చుకున్న విషయాలను, బయాలజీ ద్వారా నేర్చుకున్నటువంటి విషయాలను తన యొక్క నిత్య జీవితంలో ఉపయోగించుకున్నాడు. ఒక విద్యార్థి జీవశాస్త్రాన్ని అభ్యసించిన తర్వాత ఆ జీవశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలని తన నిత్య జీవితంలో అన్వయించుకున్నాడు లేదా ఉపయోగించుకున్నాడు. మరి ఆ విద్యార్థిలో ఉండేటువంటి విలువ ఏంటంటే మనకి బౌద్ధిక విలువ. ఇది బిట్ ఇచ్చాడు లాస్ట్ ఇయర్ మనకి. ఇంకో బిట్ కూడా ఇచ్చాడు చూడండి. ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా, అసలు ఎటువంటి ప్రెజర్, అంటే ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా సొంతంగా అదేవిధంగా నిష్పాక్షికంగా నిర్ణయాలు చేయగల సామర్థ్యం పొందటం. అంటే విద్యార్థులు ఎవరి ఒత్తిడికి లోను కాకుండా సొంతంగా నిష్పాక్షికంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. మరి అటువంటి విద్యార్థిలో ఉన్నటువంటి విలువ ఏంటంటే బౌద్ధిక విలువ అని చెప్తాము. ఈ 2 లైన్లు బేస్ చేసుకుని మనకి గత డిఎస్సిలో ప్రశ్నపత్రాల్లో తెలంగాణ కానీ ఏపీలో కానీ క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు, ఒకసారి మీరు చూడండి. కాబట్టి చూడండి, ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా
నిష్పాక్షికంగా నిర్ణయాలు చేయగల సామర్థ్యం పొందటం. ఇంకెవరు ప్రజలు ఉండదు వాడికి, ఓనుగా నిర్ణయాలు ప్రకటించేస్తాడు విద్యార్థి. ఓనుగా నిర్ణయాలు ప్రకటించే సామర్థ్యం కలిగి ఉంటాడు. ఓనుగా నిష్పాక్షికంగా నిర్ణయాన్ని బయటకు విడుదల చేస్తాడు. సో ఇది మారినటువంటి న్యూ సిలబస్లో ఒక లైన్ ఉంది, బౌద్ధిక విలువ అనే టాపిక్లో. ఇది లాస్ట్ లైన్. ఈ లాస్ట్ లైన్ తీసుకొచ్చేసి క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఈ విలువల్లో ప్రతి వాడు మనకి చాలా ఇంపార్టెంట్ అనే విషయము అర్థమవుతుంది. కాబట్టి మీరు కూడా ఇది మొత్తం రాసుకోండి. ఇది మొత్తం రాసుకొని మీరు కూడా ఓన్గా క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేసుకోండి. ఇవి అన్నీ కూడా ఒక దగ్గర నోట్స్ రాసుకోండి, బై హ్యాట్ చేయండి. అంటే భౌతిక విలువలో ఏమొస్తాయి, తర్వాత ఇంకో విలువ, అలాగ సుమారు ఒక 15 విలువలు ఉన్నాయి మనకి. అన్నీ గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ ఇచ్చేటప్పుడు క్వశ్చన్ని ఒక 3 సార్లు 4 సార్లు చదవాలి. ఆన్సర్ని ఎలిమినేషన్ చేసుకుంటూ వస్తే మనం ఈజీగా ఆన్సర్ పెట్టవచ్చు చదవకపోయినా. ఎందుకంటే అక్కడ పై కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచిస్తే ఈ విలువల్లో ఖచ్చితంగా మనం ఆన్సర్ చేయగలం. రవి అనేటువంటి ఒక విద్యార్థి ఒక ఫ్లవర్ను చూసి చాలా ఆనందం పొందాడు, పరవశించాడు అని ఉంది. మరి అది ఏ విలువ అవుతుంది? సౌందర్యాత్మక విలువ. యాక్చువల్గా మనకి అప్రిషియేషన్ విలువ అని అవుతుంది అనమాట, సౌందర్యాత్మక విలువ అని చెప్పేసి. అలాంటి క్వశ్చన్ లాస్ట్ డిఎస్లో మనం ఫ్రేమ్ చేశాను, ఆ తర్వాత మీకు చెప్తాను. కాబట్టి ఇది బౌద్ధిక విలువ. దయచేసి పాయింట్లు చాలా జాగ్రత్త ఇంపార్టెంట్ పెట్టుకోండి. ఒక్కొక్క పాయింట్ నుంచి బిట్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది బౌద్ధిక విలువ. తర్వాత నెక్స్ట్ వాల్యూ చూడటానికి మనం ప్రయత్నం చేద్దాము. మనకి లైటింగ్ పడటం వల్ల కొన్ని లెటర్స్ కనబడకపోవచ్చు, నేను చదివేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి, ఉపయోగక విలువ లేదా ఉపయోగాత్మక విలువ. మనకి బౌద్ధిక విలువ తర్వాత మనకి సెకండ్ వన్ ఏంటంటే మనకి సెకండ్ది ఉపయోగిక విలువ లేదా ఉపయోగాత్మక విలువ. ఉపయోగిక విలువ అన్న ఉపయోగాత్మక విలువ అన్న ఒకటి. ఏదైనా ఒక కంటెంట్ని మన నిత్య జీవితంలో ఉపయోగించుకోవటము, అదే ఉపయోగాత్మక విలువ. సో ఇక్కడ ఏమంటున్నారు చూడండి, సహజ వనరులను ప్రకృతి సంపదలను పరిమితంగా వాడటం. దీనివల్ల విద్యార్థిలో డెవలప్ అయ్యే విలువ లేదా విద్యార్థిలో ఉన్నటువంటి విలువ ఏంటంటే ఉపయోగాత్మక విలువ. సహజ వనరులను అంటే మనకి డీజిల్, పెట్రోలు, రెన్యూబుల్ రిసోర్సు, నాన్ రెన్యూబుల్ రిసోర్సు అన్నిటినీ న్యాచురల్ రిసోర్స్ని మనం పరిమితంగా వాడుకోవాలి. అదేవిధంగా ప్రకృతి సంపదలను, అదేవిధంగా ఫారెస్ట్ కావచ్చు, ఇంకేమన్నా ప్రకృతిలో కావచ్చు, వీటన్నిటిని కూడా మనం ప్రకృతి నుంచి వచ్చేటువంటి సంపదని పరిమితంగా వాడటం. ఇలా చేయటం వల్ల ఒక విద్యార్థిలో కానీ ఒక వ్యక్తిలో కానీ అభివృద్ధి చెందే విలువ ఏంటంటే మనకి ఉపయోగాత్మక విలువ. తర్వాత జీవశాస్త్ర జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించే విలువ. జీవశాస్త్ర జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించే విలువ ఏంటంటే మనకి ఉపయోగాత్మక విలువ. అంటే మనకి బయాలజీ యొక్క నాలెడ్జ్ని, జీవశాస్త్ర జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జీవశాస్త్ర జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవటానికి ఒక విద్యార్థిలో కొంత సామర్థ్యాలు ఉంటాయి. అంటే ఏదైనా ఒక జీవశాస్త్రం యొక్క జ్ఞానాన్ని ఆ విద్యార్థి సద్వినియోగం చేసుకుంటాడు, యూటిలైజ్ చేసుకుంటాడు. మరి అలాంటప్పుడు ఆ విద్యార్థిలో ఉండేటువంటి విలువ ఏంటంటే ఉపయోగాత్మక విలువ. తర్వాత తరగతిలో నేర్చుకున్నటువంటి జీవశాస్త్ర జ్ఞానాన్ని నిత్య జీవితంలో ఉపయోగించుకుంటాడు. ఏ విద్యార్థి అయినా క్లాస్ రూమ్లో బయాలజీ నేర్చుకున్న తర్వాత 8th, 9th, 10th క్లాస్లో బయాలజీ నేర్చుకున్న తర్వాత ఆ బయాలజీలో నేర్చుకున్నటువంటి అంశాన్ని లేదా జ్ఞానాన్ని తన నిత్య జీవితంలో ఉపయోగించుకుంటాడు. కాబట్టి ఆ విద్యార్థిలో ఉన్నటువంటి విలువ ఏంటంటే మనకి ఉపయోగాత్మక విలువ అని అవుతుంది. ఓకే, తర్వాత మనకి ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తాను. సహజ వనరులను అదేవిధంగా ప్రకృతి సంపదలను పరిమితంగా వాడటం వల్ల విద్యార్థిలో పెంపొందించే విలువ ఏంటంటే మనకి ఉపయోగాత్మక విలువ. తర్వాత మనకి జీవశాస్త్ర జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించే విలువ. అంటే బయాలజీ యొక్క నాలెడ్జ్ని యూటిలైజ్ చేసుకోవడానికి విద్యార్థులకు కొంత సామర్థ్యం అవసరమవుతుంది. కాబట్టి జీవశాస్త్ర జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తనకు కొంచెం సామర్థ్యం అవసరం అవుతుంది. కాబట్టి అటువంటి విద్యార్థులు ఉన్నటువంటి విలువ ఏంటంటే ఉపయోగాత్మక విలువ. అంటే జీవశాస్త్ర జ్ఞానాన్ని యూటిలైజ్ చేసుకునే, అంటే సద్వినియోగం చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండడం.
తర్వాత ఏంటి, తరగతిలో నేర్చుకున్నటువంటి జీవశాస్త్ర జ్ఞానాన్ని తన నిత్య జీవితంలో ఉపయోగించుకుంటాడు ఎవరైనా ఒక విద్యార్థి. మరి ఆ విద్యార్థిలో ఉండేటువంటి విలువ ఏంటంటే మనకి ఉపయోగాత్మక విలువ. ఇక్కడ మనకి లైటింగ్ లేకపోవడం వల్ల కొంచెం బ్లర్గా ఉండొచ్చు, నేను చెప్తాను చూడండి. ఇక్కడ జీవశాస్త్ర జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించే విలువ ఉపయోగాత్మక విలువ అవుతుంది. తర్వాత ఈ ఉపయోగాత్మక విలువ ఎవరైనా విద్యార్థిలో ఉంటే అసలు విద్యార్థిలో ఏం చేస్తాడు విద్యార్థి అంటే, విద్యార్థిలో ఉపయోగాత్మక విలువ ఉన్నప్పుడు ఆ విద్యార్థి ఎలా ఉంటాడు, ఏ ఏ పనులు చేస్తాడో ఒకసారి చూద్దాము. ఉపయోగాత్మక విలువ కలిగినటువంటి విద్యార్థి ఏం చేస్తాడంటే వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తాడు. తను వ్యక్తిగతంగా ఉండు తన చుట్టూ పరిశుభ్రత అంటే పరిసరాన్ని క్లీన్గా ఉంచుకుంటాడు. అంటే వ్యక్తిగత పరిశుభ్రత ఎక్కువ అవుతుంది విద్యార్థిలో. మరి ఆ విద్యార్థిలో ఉన్నటువంటి విలువ ఏంటంటే మనకి ఉపయోగాత్మక విలువ అవుతుంది. తర్వాత మనకి ఆ విద్యార్థి సమతుల్య ఆహారం తీసుకుంటాడు, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటాడు. అంటే తీసుకునేటువంటి ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్ అంటే క్రొవ్వులు అనేవి ఒక సమపాలలో ఉంటాయి. కాబట్టి అటువంటి ఆహారాన్ని అంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటాడు విద్యార్థి. మరి ఆ విద్యార్థిలో ఉన్నటువంటి విలువ ఏంటంటే ఉపయోగాత్మక విలువ. సమతుల్య ఆహారం తీసుకోవడం అనేది విద్యార్థిలో ఏ విలువ సంబంధించింది, ఉపయోగాత్మక విలువ అవుతుంది. తర్వాత ఆహార సమస్యను జనాభా సమస్యను పరిష్కరించడం అంటే ఆహారం తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి, జనాభా పెరుగుతున్నప్పుడు ఏం చేయాలి అనేటువంటి ఆ సమస్యల్ని ఒక విద్యార్థి పరిష్కరించవచ్చు, లేదా ఏదైనా ఒక వ్యక్తి పరిష్కరణ చేయవచ్చు. కాబట్టి ఆహారం యొక్క సమస్యని అంటే ఆహార కొరత సమస్యని అదేవిధంగా జనాభా సమస్యని పరిష్కరించుకోవటం అనేది ఏ విలువ అవుతుందంటే ఉపయోగాత్మక విలువ అవుతుంది. తర్వాత మొక్కలను జంతువులను రక్షిస్తాడు. మొక్కల్ని నరకకుండా చూసుకోవటం, మొక్కల్ని కాపాడటము, జంతువుల్ని చనిపోకుండా చూడటము, జంతువుల్ని కాపాడటం, ఈ అన్నీ ఒక విద్యార్థిలో ఉంటే మరి ఆ విద్యార్థికి ఉన్నటువంటి విలువ ఏంటంటే ఉపయోగాత్మక విలువ అవుతుంది. తర్వాత ప్రకృతి సమన్వయాన్ని కాపాడటం. ప్రకృతి సమన్వయాన్ని అంటే న్యాచురల్ బ్యాలెన్స్ని కాపాడటం అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలో జంతువులు కానీ వృక్షాలు కానీ సమపాలలో ఉండేటట్టు చేసుకోవటమే లేదా సమన్వయం చేసుకోవటమే. మరి అటువంటి సమన్వయం చేసుకునే క్రమంలో ఆ విద్యార్థిలో ఉండేటువంటి విలువ ఏంటంటే ఉపయోగాత్మక విలువ. అంటే ప్రకృతి సమన్వయాన్ని కాపాడుతాడు ఎవరైనా విద్యార్థి, మరి ఆ విద్యార్థిలో ఏ విలువ ఉంటుంది, ఉపయోగాత్మక విలువ అనేది ఉంటుంది. సో తర్వాత చూస్తే ఇక్కడ మనకి సహజ వనరులను పరిమితంగా వాడతాడు. సహజ వనరులు అంటే మనకి తెలిసిందే, వాళ్ళకి చెప్పాను. సహజ వనరులు అంటే ఏంటి, తరిగిపోయే ఉంటాయి, తరిగిపోని ఉంటాయి. డీజిల్, పెట్రోలు, న్యాచురల్ గ్యాస్, కిరోసిన్ ఇవన్నీ ఉంటాయి. యాక్చువల్గా కిరోసిన్ కాదు, సారీ, న్యాచురల్ గ్యాస్, డీజిల్, పెట్రోలు ఇవన్నీ రెన్యూబుల్ రిసోర్స్, నాన్ రెన్యూబుల్ రిసోర్స్ మళ్ళీ రావు. కానీ రెన్యూబుల్ అంటే మనకి ఫారెస్ట్ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, ఏదైనా వేరే అన్నీ కూడా రెన్యూబుల్ అంటే తరిగిపోయిన వాటర్ మళ్ళీ వస్తుంది. కాబట్టి న్యాచురల్ రిసోర్స్ని మనం పరిమితంగా వాడతాము. ఏ విద్యార్థి అయినా సహజ వనరుల్ని చాలా చక్కగా ఉపయోగిస్తున్నాడు, మరి ఆ విద్యార్థిలో ఉన్నటువంటి విలువ ఏంటంటే ఉపయోగాత్మక విలువ అవుతుంది. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేద్దాం చూడండి. మహేష్ అనేటువంటి ఒక విద్యార్థి తన ఇంట్లో స్కూటర్ ఉన్నా సరే రోజు కాలేజ్కి సైకిల్ మీద వెళ్తున్నాడు. ఇక్కడ ఈ మహేష్ అనేటువంటి విద్యార్థి ఆ సహజ వనరు అయినటువంటి పెట్రోల్ కానీ డీజిల్ కానీ సేవ్ చేస్తున్నాడు. మరి ఆ విద్యార్థిలో ఉండేటువంటి విలువ ఏంటంటే ఉపయోగాత్మక విలువ. తర్వాత రాజు అనేటువంటి విద్యార్థి రోజువారీ దైనందిన ఆహారం తీసుకునే క్రమంలో సమతుల్య ఆహారం తీసుకుంటున్నాడు, అంటే మంచి ఆహారాన్ని తీసుకుంటున్నాడు. మరి ఆ విద్యార్థిలో అంటే ఆ విద్యార్థిలో డెవలప్ అయినటువంటి విలువ ఏంటంటే ఉపయోగాత్మక విలువ. తర్వాత మనకి తర్వాత ప్రమీల అనేటువంటి ఒక విద్యార్థిని ఆహార సమస్యను పరిష్కరించింది, జనాభా సమస్యకు కావలసినటువంటి పరిష్కార మార్గాన్ని సూచించింది. మరి ఆ అమ్మాయిలో ఉన్నటువంటి విలువ ఏంటంటే ఉపయోగాత్మక విలువ. తర్వాత ఇంకోది మనం చూద్దాము. తర్వాత మనకి ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేద్దాము. ఎవరో ఒక విద్యార్థి జీవశాస్త్ర జ్ఞానం అంటే జీవశాస్త్రం చదివిన తర్వాత
ఆ జీవశాస్త్రంలో ఉండేటువంటి మంచి జ్ఞానాన్ని తన డైలీ లైఫ్లో ఉపయోగించుకున్నాడు. మరి ఆ విద్యార్థిలో ఉన్నటువంటి విలువ ఏంటంటే మనకి ఉపయోగాత్మక విలువ. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఎలా క్వశ్చన్ ఉంటుందంటే, ఏదైనా ఒక అంశాన్ని మన నిత్య జీవితంలో ఉపయోగించుకుంటాము అనే ఒక క్వశ్చన్లో వచ్చిందనుకోండి, క్వశ్చన్లో ఉపయోగించుకున్నాడు అనేటువంటి కీవర్డ్ వస్తే ఖచ్చితంగా అది ఉపయోగాత్మక విలువ అవుతుంది. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసాను చూడండి. రవి అనే విద్యార్థి సాంకేతిక పరిజ్ఞానాన్ని తన యొక్క వ్యవసాయ రంగంలో ఉపయోగించాడు. రవి అనేటువంటి విద్యార్థి వ్యవసాయం చేయటంలో ఒక సాంకేతిక టెక్నాలజీ ఉపయోగించాడు. మరి రవిలో ఉన్నటువంటి విలువ ఏంటంటే ఉపయోగాత్మక విలువ. అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని తమ యొక్క వ్యవసాయంలో ఉపయోగించుకున్నాడు కాబట్టి, యూటిలైజ్ చేసుకున్నాడు అని ఇలాంటి క్వశ్చన్ మనం ఫ్రేమ్ చేయవచ్చు. సో ఇది మనకి ఉపయోగాత్మక విలువ. ఒక్కసారి చదువుతాం చూడండి. సహజ వనరులను, ప్రకృతి సంపదలను పరిమితంగా వాడటము, జీవశాస్త్ర జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించే విలువ, తరగతిలో నేర్చుకున్నటువంటి జీవశాస్త్ర జ్ఞానాన్ని నిత్య జీవితంలో ఉపయోగించుకోవడము, విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రత పాటించడము, సమతుల్య ఆహారం తీసుకోవడము, ఆహార సమస్యను, జనాభా సమస్యను పరిష్కరించడము, మొక్కలను, జంతువుల్ని రక్షించడము, ప్రకృతి సమన్వయాన్ని కాపాడటము, సహజ వనరులను పరిమితంగా వాడటము, వ్యవసాయ రంగంలో ఇది చెప్పలేదు మీకు, వ్యవసాయ రంగంలో ఆధునిక శాస్త్ర పద్ధతులు వాడటము, అంటువ్యాధుల గురించి అవగాహన కలగటము, ఇది మీకు చెప్పలేదు. సో ఇక్కడ చూడండి, సహజ వనరుల్ని పరిమితంగా వాడటం వరకు ఆపాను. ఇక్కడ రవి సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగంలో ఉపయోగించాడు. ఈ విలువ ఉపయోగాత్మక విలువ. సో దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో ఇక్కడ ఒక పాయింట్ మర్చిపోయాను చూడండి. వ్యవసాయ రంగంలో ఆధునిక శాస్త్ర పద్ధతులను వాడటము, వ్యవసాయ రంగంలో ఆధునిక శాస్త్ర పద్ధతులు వాడటము లేదా కొత్త టెక్నాలజీ వాడటము, అలా వాడితే ఆ విలువ ఉపయోగాత్మక విలువ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ నేను ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను. రవి సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగంలో ఉపయోగించాడు. ఆ రవిలో ఉన్నటువంటి విలువ ఏంటంటే ఉపయోగాత్మక విలువ. తర్వాత విద్యార్థి అనేవాడు అంటువ్యాధుల గురించి అవగాహన చేసుకుంటాడు. తన చుట్టూ ఉన్నటువంటి సీజనల్ డిసీజెస్ గురించి, అంటువ్యాధుల గురించి కూడా విద్యార్థి అనేవాడు మంచి అవగాహన చేసుకున్నాడంటే ఆ విద్యార్థిలో ఉన్నటువంటి విలువ ఏంటంటే ఉపయోగాత్మక విలువ. ఇక్కడ మనం ఇంకో క్వశ్చన్ ఫ్రేమ్ చేయవచ్చు. రవి అనే విద్యార్థి మలేరియా జ్వరం గురించి చాలా క్షుణ్ణంగా పరిశీలించి మలేరియా దేనివల్ల వస్తుంది, మలేరియా ఎలా వ్యాపిస్తుంది అనే విషయాన్ని కనుక్కొని తన నిత్య జీవితంలో కొన్ని జాగ్రత్తలు పాటించాడు. మరి రవిలో ఉన్నటువంటి విలువ ఏంటంటే ఉపయోగాత్మక విలువ. ఎక్కడైనా అంటు వ్యాధులు కానీ వ్యాధులు అనే కీవర్డ్ వస్తే అది ఉపయోగాత్మక విలువ అవుతుంది. సో తర్వాత చూస్తే మనకి లాస్ట్ ప్రీవియస్ డిఎస్సిలో ఈ ఉపయోగాత్మక విలువ మీద ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. అదేంటో చూద్దాం. విద్యార్థి జీవశాస్త్రం బోధన అదేవిధంగా అభ్యాసం వల్ల, ఒక విద్యార్థి జీవశాస్త్రాన్ని చదవడం వల్ల, జీవశాస్త్రాన్ని అభ్యసించడం వల్ల విద్యార్థులు ఎన్నో విషయాలు నేర్చుకొని నిత్య జీవితంలో వినియోగించగలరు లేదా ఉపయోగించగలరు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. విద్యార్థులు జీవశాస్త్రంని చదివి జీవశాస్త్రంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని లేదా జీవశాస్త్రంలో ఉన్నటువంటి మంచి మంచి విషయాలని తమ నిత్య జీవితంలో ఉపయోగించుకోవటము. ఇక్కడ వినియోగించగలరు అని రాశాను కానీ ఇక్కడ ఉపయోగించడం అని రాసుకోండి. ఉపయోగించగలగటం అంటే విద్యార్థి జీవశాస్త్రాన్ని అభ్యసించడం వల్ల ఆ జీవశాస్త్ర జ్ఞానం ద్వారా ఆ విద్యార్థి యొక్క నిత్య జీవితంలో జీవశాస్త్రంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తన నిత్య జీవితంలో ఉపయోగించుకుంటాడు. ఒక విద్యార్థి జీవశాస్త్రంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని చదివిన తర్వాత తమ నిత్య జీవితంలో ఉపయోగించుకుంటాడు. మరి ఆ విద్యార్థిలో ఉన్నటువంటి విలువ ఏంటంటే ఉపయోగాత్మక విలువ. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఉపయోగాత్మక విలువ. మరి ఈ విలువల్ని క్వశ్చన్ పేపర్లో మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇటువంటి క్వశ్చన్ వస్తే ఎలాగా ఐడెంటిఫై చేయాలంటే ఖచ్చితంగా
క్వశ్చన్ చివరిలో మనకి ఏదైనా క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ చివరిలో ఉపయోగించుకుంటాడు లేదా వినియోగించుకుంటాడు క్వశ్చన్ చివరిలో ఉపయోగించుకుంటాడు లేదా వినియోగించుకుంటాడు అనేటువంటి రెండు కీవర్డ్ వస్తే మనం ఆప్షన్ ఎలిమినేట్ చేసేసి ఉపయోగాత్మక విలువని పెట్టుకోవచ్చు. ఇది మనకి సెకండ్ వన్ ఏంటంటే ఉపయోగక విలువ ఆ ఉపయోగాత్మక విలువ అని అవుతుందన్నమాట. సో నెక్స్ట్ మనకి థర్డ్ నెక్స్ట్ విలువ చూడటానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి మీరు నోట్స్ రాసుకోండి, 1ది 10 చదవండి. చదివేటప్పుడు బౌద్ధిక విలువ ముందు చెప్పాను, తర్వాత ఉపయోగాత్మక విలువ చెప్పాను. రెండింటిని కంపేర్ చేయండి, కంపేర్ చేస్తూ చదవండి, అప్పుడు మనకి బాగా అర్థమవుతుంది. అంటే కొన్ని విలువలు ఉన్నాయి మనం చెప్పవచ్చు, డైరెక్ట్ క్వశ్చన్ వస్తాయి. కొన్ని విలువలు అనేవి బాగా కన్ఫ్యూజ్గా ఉంటాయి. కాబట్టి కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి విలువల్ని ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈజీగా ఉన్నవి తర్వాత ఒక లైన్లో చెప్పేసేవి అవి తర్వాత వస్తాయి. కాబట్టి మీరు చదివేటప్పుడు విలువల్ని కంపేర్ చేసుకొని చదవండి. కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. మరి ఉపయోగాత్మక విలువలో కీవర్డ్ ఏంటి? నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఉపయోగించడము, అదేవిధంగా వినియోగించుకుంటాడు అనే రెండు విషయాల్ని మనం కీవర్డ్గా చేస్తే ఈ ఉపయోగాత్మక విలువ పైన ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సరే మనం ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో నెక్స్ట్ విలువ చూద్దాం. బౌద్ధిక విలువ, ఉపయోగాత్మక విలువ తర్వాత మనకి మూడో విలువ థర్డ్ వాల్యూ ఏంటంటే వొకేషనల్ వాల్యూ లేదా వృత్తిపరమైనటువంటి విలువ. మీకు చాలా ఈజీ, మీకు తెలిసిందే. అంటే ఎవరైనా ఒక విద్యార్థి తమ జ్ఞానాన్ని బేస్ చేసుకొని లేదా తన సామర్థ్యాన్ని బేస్ చేసుకొని ఒక జాబ్ లేదా ఒక వృత్తిని ఎంచుకుంటాడు, అదే వృత్తి విలువ. విద్యార్థులు తగిన అంటే మనం ఇప్పుడు మెడిసిన్ చేయాలంటే మనకి ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకోవాలి. ఎంబీబీఎస్ అయితే నువ్వు డాక్టర్ కాగలవు, అదే మనకి బీటెక్ చేస్తే నువ్వు ఇంజనీరింగ్ కాగలవు. అంటే ఏంటి, ఒక విద్యార్థి కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, తన జ్ఞానాన్ని బేస్ చేసుకొని తన జ్ఞానం ఎంతైతే ఉందో తన శక్తి సామర్థ్యాలకి అనుగుణంగా తనకు కావలసినటువంటి పనిని ఎంచుకుంటాడు లేదా వృత్తిని ఎంచుకుంటాడు లేదా జాబ్ని ఎంచుకుంటాడు. అలాంటి విలువనే మనం వృత్తిపరమైనటువంటి విలువ లేదా వొకేషనల్ వాల్యూ అని చెప్తాము. చాలా ఈజీ, మీకు తెలిసిందే. విద్యార్థులు తమ జ్ఞానానికి అంటే విద్యార్థి తన నాలెడ్జ్ ఎంత ఉందో అంటే విద్యార్థులు తమ జ్ఞానానికి శక్తి సామర్థ్యాలకు తగిన వృత్తిని ఎంచుకునేటువంటి సామర్థ్యాన్ని పెంపొందించే విలువ ఏంటంటే మనకి వృత్తిపరమైనటువంటి విలువ. అంటే విద్యార్థి తమ జ్ఞానం చూసుకుంటాడు, నాకు నాలెడ్జ్ ఎంత ఉందో చూసుకుంటాడు, తన యొక్క శక్తి సామర్థ్యాలు చూసుకొని తగిన విధంగా తనకు సూట్ అయినటువంటి ఒక జాబ్ని ఎన్నుకోవటమే మనకి వృత్తిపరమైనటువంటి విలువ లేదా వొకేషనల్ వాల్యూ అని చెప్తాము. ఇక్కడ జీవశాస్త్రాన్ని చదవటం వల్ల విద్యార్థి ఈ క్రింది వృత్తుల్ని ఎంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జీవశాస్త్ర విద్యార్థి కొన్ని రకాల వృత్తుల్ని ఎంచుకోవచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బాగా చదివాడు, తను డిగ్రీ వరకు చదివి బీఈడి చేసి టెట్ అని రాసి టీచర్ ఉద్యోగం ఎన్నుకోవచ్చు, ప్రొఫెసర్ చేసుకోవచ్చు, డాక్టర్, ఇంజనీరు, నర్సు, అగ్రికల్చర్, సైంటిస్టు. అంటే ఇక్కడ మనకి ఇంజనీర్ అవసరం లేదు మనకి, ఎందుకంటే జీవశాస్త్రం చదివి కదా చేసింది. అంటే జీవశాస్త్ర విద్యార్థి ఈ క్రింది వృత్తుల్ని ఎంచుకోవచ్చు. అంటే ఇటువంటి వృత్తుల్ని ఎంచుకోవచ్చు. టీచర్, ప్రొఫెసర్, డాక్టర్, నర్సు, అగ్రికల్చరిస్ట్, సైంటిస్ట్ అండ్ న్యూట్రినిస్ట్ అన్ని ఇటువంటి వృత్తులు ఎంచుకోవచ్చు. ఒక విద్యార్థి తమ శక్తి సామర్థ్యాలు బట్టి ఒక భవిష్యత్తులో మంచి వృత్తిని ఎంచుకుంటాడు. అటువంటి విలువని మనం వృత్తిపరమైనటువంటి విలువ అని చెప్తాం. చాలా ఈజీ. ఇలాంటి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే ఈజీగా ఆన్సర్ పెట్టవచ్చు మనం. తర్వాత సరే వాడికి ఉద్యోగం రాలేదు, ఉద్యోగం రాకపోతే ఏం చేసుకుంటాడంటే స్వతంత్ర వృత్తులు అంటే ఇండిపెండెంట్ జాబ్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఏం చేసుకుంటాడు, చేపల పెంపకంలో దీన్ని ఎంచుకుంటాడు, కోళ్ళ పెంపకాన్ని ఎంచుకుంటాడు, తేనెటీగల పెంపకాన్ని దీన్ని ఎపికల్చర్ అని చెప్తాము, పట్టు పురుగుల పెంపకాన్ని ఎంచుకుంటాడు, దీన్ని సెరికల్చర్ అని చెప్తాము, పుట్టగొడుగుల పెంపకం అంటాడు, మష్రూమ్ కల్చర్ అని చెప్తాము, ఎరువుల తయారీ, పందుల పెంపకం. ఇవన్నీ కూడా ఉద్యోగం రాకపోతే స్వతంత్రంగా తన యొక్క శక్తి సామర్థ్యాలు బట్టి విద్యార్థి కానీ ఒక వ్యక్తి కానీ తమకు కావాల్సినటువంటి వృత్తుల్ని ఎన్నుకుంటాడు. అలాంటి వ్యక్తుల్లో లేదా అలాంటి విద్యార్థుల్లో ఉండేటువంటి విలువ ఏంటంటే మనకి వృత్తిపరమైనటువంటి విలువ లేదా వొకేషనల్ వాల్యూ అని చెప్తాము. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, వృత్తి విలువకి వొకేషనల్ వాల్యూకి ఇంకో వాల్యూ ఉంది మనకి.
అంటే ఖాళీ సమయాన్ని ఉపయోగించుకునే విలువ ఒకటి ఉంది. ఈ రెండిటికి ఒక్క మైండ్ డిఫరెంట్ ఉంటుంది. అదేంటో చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను. విద్యార్థులు జీవశాస్త్రం అధ్యయనం వల్ల, అంటే జీవశాస్త్రాన్ని చదవడం వల్ల భవిష్యత్తులో వృత్తులను ఎన్నుకుంటారు. మరి ఈ విద్యార్థుల్లో ఉన్నటువంటి విలువ ఏంటి? వృత్తిపరమైన విలువ. విద్యార్థులు జీవశాస్త్రాన్ని అధ్యయనం చేయటం వల్ల భవిష్యత్తులో తమ వృత్తుల్ని ఎన్నుకుంటారు. మరి ఈ విద్యార్థుల్లో ఉన్నటువంటి విలువ ఏంటంటే మనకి వృత్తిపరమైనటువంటి విలువ. తర్వాత ఒక విద్యార్థి జీవశాస్త్రాన్ని అధ్యయనం చేయటం వల్ల శాస్త్రవేత్తగా ఎదగొచ్చు. ఒక విద్యార్థి జీవశాస్త్రాన్ని అధ్యయనం చేయటం వల్ల ఒక టీచర్గా ఎదగొచ్చు. ఒక విద్యార్థి జీవశాస్త్రాన్ని అధ్యయనం చేయటం వల్ల ఒక అగ్రికల్చరిస్ట్గా డెవలప్ అవ్వచ్చు. అంటే ఈ విద్యార్థికి ఉండేటువంటి విలువ ఏంటంటే వృత్తిపరమైనటువంటి విలువ. ఒక విద్యార్థి జీవశాస్త్రాన్ని అధ్యయనం చేయటం వల్ల శాస్త్రవేత్తగా ఎదగవచ్చు, ప్రొఫెసర్గా ఎదగవచ్చు, డాక్టర్గా ఎదగవచ్చు, నర్స్గా ఎదగవచ్చు అని క్వశ్చన్ వస్తే ఖచ్చితంగా అది ఆ విద్యార్థిలో ఉండేటువంటి వృత్తిపరమైనటువంటి విలువని మనకు చూపిస్తుంది. కానీ ఇంకో క్వశ్చన్ రాసిన చూడండి, దీనికి ఏంటంటే విద్యార్థి ఖాళీ సమయంలో, వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ చూడండి, విద్యార్థి ఖాళీ సమయంలో, గుర్తుపెట్టుకోండి, విద్యార్థి ఖాళీ సమయంలో తేనెటీగల పెంపకాన్ని చేపట్టాడు. యాక్చువల్గా తేనెటీగల పెంపకాన్ని చేపట్టుకున్నాడు అంటే అది వృత్తిపరమైనటువంటి విలువ అవుతుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు? విద్యార్థి ఖాళీ సమయంలో తేనెటీగల పెంపకాన్ని చేపట్టాడు. మరి అతనిలో నెరవేరిన విలువ ఏంటి? ఇది వృత్తిపరమైన విలువ అవుతుందా? కాదు. ఎందుకంటే విద్యార్థి అనేవాడు ఈ ఖాళీ సమయం అనేటువంటి వాడు లేకుండా క్వశ్చన్ పేపర్లో విద్యార్థి తేనెటీగల పెంపకాన్ని చేపట్టాడు అంటే వృత్తిపరమైనటువంటి విలువ. గుర్తుపెట్టుకోండి, విద్యార్థి కేవలం తేనెటీగల పెంపకాన్ని చేపట్టాడు అంటే అది వృత్తిపరమైనటువంటి విలువ. కానీ విద్యార్థి ఖాళీ సమయంలో తేనెటీగల పెంపకాన్ని చేపట్టాడు అంటే అది ఏ విలువ అవుతుందంటే విరామ సమయ వినియోగ విలువ. అది తర్వాత వస్తుంది మనకి. విరామ సమయాన్ని వినియోగించే విలువ గుర్తుపెట్టుకోండి. కాబట్టి క్వశ్చన్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇంగ్లీష్ మీడియంలో కూడా చదువుకోవాలి, మనం తెలుగు మీడియంలో కూడా చదువుకోవాలి. బయాలజీ క్వశ్చన్స్ మనం తెలుగు మీడియం కంటే మనకి ఈజీగా ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ చాలా అర్థవంతంగా ఉంటే ఈజీగా అర్థమవుతాయి. కాబట్టి క్వశ్చన్ చదివడం చాలా జాగ్రత్తగా. యాక్చువల్గా మనం ఈ యొక్క సిలబస్ అంతా చదవకుండా ఊరికే రాసినప్పుడు ఏం చేస్తారంటే, మామూలుగా విద్యార్థి ఖాళీ సమయంలో తేనెటీగల పెంపకాన్ని చేపట్టాడు అంటే తేనెటీగల పెంపకం చేపట్టాడంటే ఇది అంటే తమ యొక్క జాబ్ రాకపోతే స్వతంత్ర వృత్తుల్ని ఎంచుకుంటాడు అని చెప్పి ఈ వృత్తిపరమైన విలువని పెట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ మళ్ళాంటి బాగా చదివి ఉన్నటువంటి విద్యార్థులు ఏంటంటే ఖాళీ సమయంలో వచ్చింది కాబట్టి ఇది వృత్తిపరమైన విలువ కాదు, విరామ సమయ వినియోగ విలువని ఆన్సర్ చేస్తారు. కాబట్టి క్వశ్చన్ పేపర్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా. కాబట్టి వృత్తిపరమైన విలువకి విరామ సమయ వినియోగ విలువకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఖాళీ సమయం అని కీవర్డ్ కనిపిస్తే అది విరామ సమయ వినియోగ విలువ అవుతుంది. ఓకే, తర్వాత ఇంకో క్వశ్చన్ మీకు చెప్తాను చూడండి. విద్యార్థి చేపల పెంపకం చేపట్టాడు, వృత్తిపరమైన విలువ. విద్యార్థి ఖాళీ సమయంలో చేపల పెంపకాన్ని ఎంచుకున్నాడు ఖాళీ సమయంలో, అది విరామ సమయ వినియోగ విలువ. కాబట్టి ఈ వృత్తిపరమైన విలువకి విరామ సమయ వినియోగ విలువకి చాలా మైండ్ డిఫరెంట్ ఉంది. అది చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది మనకి వొకేషనల్ వాల్యూ నెంబర్ 3. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. సింపుల్ అనమాట. విద్యార్థి తమ శక్తి సామర్థ్యాలను బట్టి, తమ జ్ఞానాన్ని బట్టి భవిష్యత్తులో ఒక మంచి జాబ్ని ఎంచుకోవటమే స్వతంత్ర వృత్తుల్ని ఎంచుకుంటాడు విద్యార్థి. ఓకే, తర్వాత 4th వన్ చూద్దాం. మనం నైతిక విలువ గురించి మనం మాట్లాడతాము, చాలా ఇంపార్టెంట్ అది. 4th వన్ నైతిక విలువ లేదా మారల్ వాల్యూ అని చెప్తాము. నెక్స్ట్ మనకి నైతిక విలువ, అదేవిధంగా క్రమశిక్షణ విలువ చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. నైతిక విలువ చూద్దాం ఒకసారి. ఇక్కడ మోరల్ వాల్యూ లేదా నైతిక విలువ అంటే నైతిక అంటే మోరల్ అంటే మంచిగా ఉండటం అని అర్థం. అయితే నైతిక విలువ విద్యార్థుల్లో ఈ లక్షణాన్ని పెంపొందిస్తుంది అంటున్నాడు. ఈ నైతిక విలువ వల్ల విద్యార్థిలో ఏం జరుగుతుంది, మరి ఎటువంటి లక్షణాలు అభివృద్ధి చెందుతాయి అంటే ఫస్ట్ ఏంటంటే మనకి
నీతి నిజాయితీ, నీతిగా ఉండటము, నిజాయితీగా ఉండటం అనేటువంటి లక్షణాలు అనేవి విద్యార్థుల్లో ఈ విలువ ద్వారా డెవలప్ అవుతాయి. తర్వాత నిష్కటముగా ఉండటం అంటే కరెక్ట్గా ఉండటం అనమాట. ఏదైనా ఒక విషయం మీద గట్టిగా కరెక్ట్గా నిలబడటమే నిష్కటముగా ఉండటం అని చెప్తాము. తర్వాత ఓర్పు సహనం అనేది, ఈ లక్షణాలు అనేవి విద్యార్థుల్లో ఉంటాయి. ఓర్పు సహనం అనేది ఈ నైతిక విలువల ద్వారా మనకి ఎక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఓర్పు సహనం అనేది అభివృద్ధి చెందేది బౌద్ధిక విలువలో అయితే, ఓర్పు సహనం అనేది అంటే ఈ ఓర్పు సహనంగా ఉండటం అనేది నైతిక విలువలోది భాగం. కన్ఫ్యూజ్ కాకండి. బౌద్ధిక విలువ చెప్పేటప్పుడు ఓర్పు సహనాలు అనేవి అక్కడ బాగా అభివృద్ధి చెందుతాయి విద్యార్థులు అని చెప్పాను. ఇక్కడ ఓర్పు సహనంగా విద్యార్థి ఉంటాడు దీంట్లో నైతిక విలువలో. అదే నైతిక విలువకిను బౌద్ధిక విలువకి తేడా. అక్కడ ఏం చెప్పానంటే ఓర్పు సహనం అనేది విద్యార్థుల్లో బాగా డెవలప్ అవుతాయి అని చెప్పాను. మరి ఇక్కడ ఓర్పు సహనం అనేటువంటి రెండు పదాలు వచ్చాయి. అంటే ఓర్పు సహనం అనేది విద్యార్థులు ఎక్కువగా ఉంటుంది నైతిక విలువలో. గుర్తుపెట్టుకోండి. తర్వాత నిర్భయంగా మాట్లాడడం, భయం లేకుండా మనకి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం, నిర్భయంగా మాట్లాడటం అనేది నైతిక విలువ ద్వారా మనకి విద్యార్థుల్లో పెంపొందించినటువంటి లక్షణాలు. నిర్భయంగా మాట్లాడతాడు అంటే విద్యార్థిలో నైతిక విలువ ఉంటే నీతి నిజాయితీగా ఉంటాడు, నిష్కటముగా ఉంటాడు, ఓర్పు సహనంతో ఉంటాడు, నిర్భయంగా మాట్లాడగలుగుతాడు, నిస్వార్థంగా ఉంటాడు, ఎటువంటి స్వార్థం లేకుండా ఉంటాడు, త్రికరణ శుద్ధిగా ఉంటాడు అంటే చాలా కరెక్ట్గా ఉంటాడు అని అర్థం. అంటే ఒక విద్యార్థుల్లో ఈ నైతిక విలువ విద్యార్థులు ఉంటే విద్యార్థులలో ఇటువంటి లక్షణాలు ఉంటాయి. త్రికరణ శుద్ధిగా ఉంటాడు, నిస్వార్థంగా ఉంటాడు, నిర్భయంగా మాట్లాడతాడు, ఓర్పు సహనంతో ఉంటాడు, నీతి నిజాయితీగా ఉంటాడు, నిష్కటముగా ఉంటాడు. ఈ పదాల మీద ఖచ్చితంగా బిట్ ఫ్రేమ్ చేస్తాడు, ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయటానికి. ఓర్పు సహనం అనేది బాగా ఎక్కువ అభివృద్ధి చెందేది బౌద్ధిక విలువలో అయితే, అదే ఓర్పు సహనంతో ఉండేది నైతిక విలువలో. గుర్తుపెట్టుకోండి. తర్వాత చూస్తే మనకి ఎప్పుడు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడిగే క్వశ్చన్ ఇదే. యాక్చువల్లీ ఇది మనకి న్యూ టెక్స్ట్ బుక్లో లేదు, ఓల్డ్ టెక్స్ట్ బుక్ నుండి తీసుకున్నాను. ఏం చూడండి, శాస్త్ర జ్ఞానాన్ని మానవ వినాశానికి కాకుండా మానవ కళ్యాణానికి మాత్రమే వినియోగించడం. అంటే శాస్త్ర జ్ఞానం బాగా డెవలప్ అయిన తర్వాత మన ఈ రోజుల్లో శాస్త్రం బాగా డెవలప్ అయింది, సైన్స్ అనేది బాగా డెవలప్ అయ్యి కొత్త క్షిపణులు, అదేవిధంగా కొత్త అణుబాంబులు తయారు చేస్తున్నారు. అణు పరిజ్ఞానం అనేది మన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో బాగా ఎక్కువైపోయింది. మరి అటువంటి శాస్త్ర జ్ఞానాన్ని మానవ వినాశానికి ఉపయోగించకూడదు. ఈ రోజుల్లో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది, అనేక మంది చనిపోతున్నారు, అలాగా ఉపయోగించకూడదు. మానవ కళ్యాణానికి ఉపయోగించాలి. అంటే మానవ శ్రేయస్సు కోసం మాత్రమే శాస్త్ర జ్ఞానాన్ని ఉపయోగించాలని చెప్పేది. విలువ ఏంటంటే నైతిక విలువ. ఈ క్వశ్చన్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే శాస్త్ర జ్ఞానాన్ని మానవ వినాశానికి కాకుండా మానవ కళ్యాణానికి మాత్రమే వినియోగించాం. మరి వినియోగిస్తే ఈ దీంట్లో డెవలప్ అయ్యే విలువ ఏంటంటే మనకి నైతిక విలువ. గుర్తుపెట్టుకోండి. ఓకే. తర్వాత చాలా ఇంపార్టెంట్ ఇది. శాస్త్ర జ్ఞానాన్ని మానవ వినాశానికి కాకుండా మానవ కళ్యాణానికి మాత్రమే వినియోగించేటప్పుడు మరి విద్యార్థులు ఎటువంటి విలువలు డెవలప్ అవుతాయంటే నైతిక విలువ ఉంటే ఖచ్చితంగా శాస్త్ర జ్ఞానాన్ని మానవులకి వినాశానికి కాకుండా మానవ శ్రేయస్సు కోసం ఉపయోగిస్తారు. అది ఇంపార్టెంట్. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ప్రయోగశాలలో ప్రయోగాలు చేస్తుంటాము, అప్పుడు మనం రీడింగ్ నమోదు చేస్తుంటాము, రకరకాల పనులు చేస్తుంటాము. అంటే ఒక విద్యార్థి ప్రయోగాలు చేసేటప్పుడు తమ యొక్క ఫలితాలని ఒక పేపర్ మీద నిజాయితీగా నమోదు చేస్తాడు, తన యొక్క రీడింగ్లను నిజాయితీగా నమోదు చేస్తాడు. మరి ఆ విద్యార్థిలో ఉండేటువంటి విలువ ఏంటంటే మనకి నైతిక విలువ అవుతుంది. కాబట్టి విద్యార్థి ప్రయోగాలు చేసేటప్పుడు నిజాయితీని పాటిస్తాడు. మరి ఈ విద్యార్థిలో ఉన్నటువంటి విలువ ఏంటంటే నైతిక విలువ. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే, చాలా ఇంపార్టెంట్ బిట్. అందుకే నేను ఓల్డ్ టెక్స్ట్ బుక్ నుంచి తీయటం జరిగింది. ఇవన్నీ కూడా న్యూ టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు. చూద్దాం. తర్వాత మనకి విద్యార్థి తమ సెన్స్ ఆర్గాన్ పై అదుపుని పొందే విలువ.
అంటే తనలో ఉన్నటువంటి 5 రకాల జ్ఞానేంద్రియాలపై విద్యార్థికి పట్టు ఉంటుంది. కాబట్టి విద్యార్థికి తన జ్ఞానేంద్రియాల మీద పట్టు ఉండేటప్పుడు ఆ విద్యార్థిలో ఉండే విలువ ఏంటంటే మనకి మోరల్ వాల్యూ అవుతుంది. తర్వాత మనకి మీకు తెలిసిందే సత్యం, శివం, సుందరం అనే ఆదర్శాలను సాధించడానికి ఒక మార్గాన్ని ఏర్పరిచే విలువ. సత్యం, శివం, సుందరం అనేటువంటి ఆదర్శాలని సాధించడానికి ఒక మార్గాన్ని ఏర్పరిచే విలువే నైతిక విలువ. సత్యం, శివం, సుందరం అనేటువంటి ఆదర్శాన్ని సాధించడానికి ఒక మార్గాన్ని ఏర్పరిచే విలువ ఏంటంటే మనకి నైతిక విలువ. మరి సత్యం అంటే ఏంటి, శివం అంటే ఏంటి, సుందరం అంటే ఏంటి? అంటే సుందరం అంటే ఏంటి? యాక్చువల్గా ప్రకృతి మనకి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అంటే ప్రకృతి సౌందర్యానికి భంగం కలిగించకూడదు చెప్పేదే సుందరం అనేటువంటి ఆదర్శం. మరి శివం అంటే మనకి జీవుల్ని ఇబ్బంది పెట్టకూడదు, జీవుల్ని చంపకూడదు అని చెప్తుంది. సత్యం అంటే మనకి సత్యాన్ని అన్వేషించేటప్పుడు నిష్పాక్షికంగా సత్యాన్ని అన్వేషించాలి అనే విషయాన్ని మనకు చెప్తుంది. కాబట్టి ఇక్కడ సత్యం, శివం, సుందరం అనేటువంటి ఆదర్శాలను సాధించడానికి ఒక మార్గాన్ని ఏర్పరిచే విలువ ఏదయ్యా అంటే అది నైతిక విలువ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంపార్టెంట్ బిట్, ఇది కూడా ఇంపార్టెంటే, సంపూర్ణ మూర్తిమత్వాన్ని వికసింపజేసే విలువ. విద్యార్థుల్లో సంపూర్ణ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే పర్సనల్ డెవలప్మెంట్, సంపూర్ణ మూర్తిమత్వాన్ని వికసింపచేసే విలువ ఏంటంటే మనకి నైతిక విలువ. మళ్ళీ ఒకసారి చేస్తాను చూడండి. విద్యార్థుల్లో సంపూర్ణ మూర్తిమత్వాన్ని వికసింపచేసే విలువ నైతిక విలువ. సత్యం, శివం, సుందరం అనేటువంటి ఆదర్శాలను సాధించడానికి ఒక మంచి మార్గాన్ని ఏర్పరిచే విలువ ఏంటంటే మనకి నైతిక విలువ. విద్యార్థి అనేవాడు తన జ్ఞానేంద్రియాలపై పూర్తి పట్టు సాధిస్తాడు, అతనిలో ఉండే విలువ నైతిక విలువ. విద్యార్థులు ల్యాబొరేటరీలో ప్రయోగాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫలితాలని నిజాయితీగా నమోదు చేస్తారు, వారిలో ఉండే విలువ నైతిక విలువ అవుతుంది. శాస్త్ర జ్ఞానాన్ని మానవులకి చంపడానికి కాకుండా మానవ కళ్యాణానికి ఉపయోగించడం అనేది ఏ విలువ అవుతుందంటే నైతిక విలువ అవుతుంది. ఈ రోజుల్లో అణు పరిజ్ఞానం ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో ఉంది. మరి ఆ అణుబాంబులను అణు పరిజ్ఞానానికి మంచి కోసం ఉపయోగించాలి తప్ప ఈ యుద్ధ సమయంలో మానవుల్ని చంపడానికి ఉపయోగించకూడదు అని చెప్పే విలువ ఏంటంటే మనకి నైతిక విలువ. మరి నైతిక విలువ ఒక విద్యార్థిలో ఉంటే ఆ విద్యార్థిలో ఎటువంటి లక్షణాలు ఉంటాయి చూద్దాం. త్రికరణ శుద్ధిగా ఉంటాడు, నిస్వార్థంగా ఉంటాడు, నిర్భయంగా మాట్లాడతాడు, నిష్కటంగా ఉంటాడు, నీతి నిజాయితీతో ఉంటాడు, ఓర్పు సహనంతో ఉంటాడు. ఓర్పు సహనం అభివృద్ధి చెందడం బౌద్ధిక విలువ అయితే ఓర్పు సహనంతో ఉంటాడు అని చెప్పేది నైతిక విలువ. కాబట్టి చాలా మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా క్వశ్చన్ పేపర్ని చదివడానికి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చదవండి. క్వశ్చన్ 1కి 2 సార్లు చదవండి. తర్వాత మనకి క్రమశిక్షణ విలువ మీకు తెలిసిందే, డిసిప్లిన్గా ఉంటాము. క్రమశిక్షణ విలువ అంటే ఏంటి? ల్యాబ్లో ప్రయోగాలు చేసేటప్పుడు పరికరాలని ఎట్టబడితే తాక మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి మనం. దానివల్ల మనకి ఆటోమేటిక్గా క్రమశిక్షణ విలువ అనేది డెవలప్ అవుతుంది. అది కూడా ల్యాబొరేటరీలోనే డెవలప్ అవుతుంది ఎక్కువగా. చూద్దాం క్రమశిక్షణ విలువ ఉన్నటువంటి నెక్స్ట్ ఏంటంటే మనకి క్రమశిక్షణ విలువ, నైతిక విలువ తర్వాత వచ్చింది మనకి క్రమశిక్షణ విలువ. అంటే ఈ విలువ ఉన్నటువంటి ఈ విలువ ఏ విద్యార్థులైతే ఉంటుందో ఆ విద్యార్థులు ఎలా ఉంటారంటే పని పట్ల అంకిత భావంతో ఉంటారు. ఏదైనా ఒక పని పూనుకున్నప్పుడు దాన్ని కంప్లీట్ చేసే వరకు వదలరు. కాబట్టి పని పట్ల అంకిత భావం ఉంటారు. మరి విద్యార్థిలో ఏ విలువ అంటే మనకి క్రమశిక్షణ విలువ అవుతుంది. తర్వాత ప్రతి విషయాన్ని బాగా క్లీన్లీ అబ్జర్వ్ చేస్తారు, సునిశ్చితంగా పరిశీలన చేస్తారు. అంటే విద్యార్థిలో క్రమశిక్షణ విలువ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని కూడా నీలి అబ్జర్వ్ అంటే సునిశ్చితంగా పరిశీలన చేస్తారు. తర్వాత నిర్దిష్టమైనటువంటి అలవాట్లు ఉంటాయి, మంచి నిర్దిష్టంగా ఉండేటువంటి అలవాట్లు ఉంటాయి, చెడు అలవాట్లు అనేవి ఏమీ ఉండవు ఈ విలువ ఉంటే. తర్వాత సమస్యను ఈజీగా అర్థం చేసుకునే శక్తి ఉంటుంది వీళ్ళకి. తర్వాత అదే సమస్యను పరిష్కరించుకునే శక్తి కూడా విద్యార్థుల్లో ఉంటుంది. మరి ఏ విలువ ఉన్నప్పుడు ఉంటుంది? క్రమశిక్షణ విలువ ఏ విద్యార్థులు అయితే ఉంటాడో ఆ విద్యార్థులు ఏం చేస్తారంటే సమస్యను పరిష్కరించుకుంటాడు, సమస్యని అర్థం చేసుకుంటాడు, నిర్దిష్టమైనటువంటి అలవాట్లు పెంపొందించుకుంటాడు,
సునిశితంగా విషయాన్ని పరిశీలన చేస్తాడు, పని పట్ల అంకిత భావాన్ని కలిగి ఉంటాడు. ఇవన్నీ ఉంటే ఆ విద్యార్థిలో క్రమశిక్షణ విలువ ఉన్నట్లు లెక్క. తర్వాత చూస్తే మనకి 6వ పాయింట్ రాశాను చూడండి. తర్వాత క్రమశిక్షణ విలువ ఇంకేంటంటే మనకి ప్రయోగశాల ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఇక్కడ బిట్టు పడుతుంది మనకి, చాలా ఇంపార్టెంట్ ఏరియా. ప్రయోగశాలలో పరికరాలను ఒక క్రమ పద్ధతిలో తాగుతాడు. ఎలాగ పడితే అలాగ పరికరాలను తీసుకొచ్చి పగలగొట్టేటన్ని చేయడు. ల్యాబొరేటరీలో ఉన్నటువంటి పరికరాలని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాడు, చాలా జాగ్రత్తగా తాకుతాడు. కాబట్టి ఆ విద్యార్థిలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, విలువ ఏంటంటే క్రమశిక్షణ విలువ. తర్వాత ప్రయోగశాలలో మనం యాక్టివిటీ చేసేటప్పుడు, అంటే ప్రయోగాలు చేసేటప్పుడు ఆ కృత్యాలు ఉంటాయి కదా, యాక్టివిటీస్ అన్ని ఒక ఆర్డర్లో చేస్తాడు. క్రమశిక్షణ కలిగిన విద్యార్థి ప్రయోగశాలలో ప్రయోగాలు చేసేటప్పుడు యాక్టివిటీ అంటే కృత్యాన్ని ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ వస్తాడు. తర్వాత ప్రయోగశాలలో ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటాయో ల్యాబొరేటరీలో ఎంటర్ కాకముందు మనకి ల్యాబొరేటరీలో రాసి ఉంటాయి, కొన్ని నియమాలు రాసి ఉంటాయి. ల్యాబొరేటరీలో డిసిప్లిన్గా ఉండాలని చెప్పి, పరికరాన్ని పగలగొట్టకూడదు, పరికరాలను చాలా జాగ్రత్త తాగాలి, కెమికల్స్ అయితే చాలా జాగ్రత్త కేర్ తీసుకోవాలి, కొన్ని నియమాలు రాసి ఉంటాయి ప్రయోగశాలలో. ఆ నియమాల్ని ఖచ్చితంగా పాటించే విద్యార్థిలో ఉండేటువంటి విలువలు ఏంటంటే మనకి క్రమశిక్షణ విలువ. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. పని పట్ల అంకిత భావం ఉంటుంది ఈ విలువ ఉన్న వారికి. విషయాన్ని బాగా సునిశితంగా పరిశీలన చేస్తాడు. నిర్దిష్టమైనటువంటి అలవాట్లు ఉంటాయి. సమస్యని అర్థం చేసుకునే శక్తి ఉంటుంది, ఆ సమస్యని పరిష్కరించుకునే శక్తి కూడా ఉంటుంది. తర్వాత ప్రయోగశాలలో పరికరాలను ఒక క్రమ పద్ధతిలో తాగుతాడు. తర్వాత ప్రయోగశాలలో కృత్యాలని ఒక క్రమ పద్ధతిలో చేస్తాడు. ప్రయోగశాలలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ని పాటించడం జరుగుతుంది. తర్వాత చూస్తే మనకి 6th వన్ చూస్తే మనకి విద్యార్థి ఒక సమస్యను నిశితంగా ఓర్పుగా నిజాయితీగా పరిష్కరించుకుంటాడు. ఇక్కడ ఓర్పు అనే మాట వచ్చింది. ఈ ఓర్పు అనే మాట బౌద్ధిక విలువలో విద్యార్థికి ఓర్పు బాగా అభివృద్ధి ఎక్కువగా ఉంటుందని చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఓర్పుతో ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడేంటి, ఇక్కడ ఓర్పుతో ఉంటాడు. ఇక్కడేంటి, విద్యార్థి ఒక సమస్యను నిశితంగా ఓర్పుగా నిజాయితీగా పరిష్కరించుకుంటాడు. సమస్యని చాలా జాగ్రత్తగా నిజాయితీగా ఓర్పుగా అదేవిధంగా నిశితంగా పరిష్కరించుకుంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనకి అంటే ఓర్పుగా అంటే మీకు కన్ఫ్యూజ్ కాదు, చెరిపేస్తున్నాను, ఓర్పుగా వద్దు. విద్యార్థి ఒక సమస్యను నిశ్చితంగా లేదా నిజాయితీగా పరిష్కరించుకుంటాడు. సమస్యని పరిష్కరించుకుంటాడు అంటే సమస్యని అర్థం చేసుకుంటాడు, అదే సమస్యని పరిష్కరించుకునే శక్తి విద్యార్థుల్లో ఉంటుంది. కాబట్టి విద్యార్థి ఒక సమస్యను నిశ్చితంగా నిజాయితీగా పరిష్కరించుకుంటాడు. మరి ఆ విద్యార్థిలో ఉన్నటువంటి విలువ ఏంటంటే మనకి క్రమశిక్షణ విలువ. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ లభించడం వల్ల విద్యార్థిలో పెంపొందించే విలువే మనకి క్రమశిక్షణ విలువ. ఏంటిది శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ లభించడం ఏంటి? అసలు శాస్త్రీయ పద్ధతి అంటే ఏంటి? ఏదైనా ఒక సమస్యని దాని యొక్క పరిష్కార మార్గాన్ని కనుక్కోవటానికి ఉపయోగించే పద్ధతే శాస్త్రీయ పద్ధతి. శాస్త్రవేత్తలు అందరూ కూడా ఉపయోగించే పద్ధతి శాస్త్రీయ పద్ధతి. శాస్త్రవేత్తలు ఏదైనా ఒక విషయాన్ని, కొత్త విషయాన్ని కనుగొనేటప్పుడు ఒక పద్ధతి ప్రకారం దాన్ని అబ్జర్వ్ చేస్తారు, అన్నీ ఒక ఆర్డర్లో ఉంటాయి. దాన్ని శాస్త్రీయ పద్ధతి అని చెప్తాము. కాబట్టి శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ లభిస్తే ఆ విద్యార్థిలో పెంపొందించే విలువే క్రమశిక్షణ విలువ. మరి ఆ విద్యార్థి ఎలా ఉంటాడంటే శాస్త్రీయ పద్ధతితో ముడిపడి ఉంటాడు. అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఒక ఆర్డర్లో పరిష్కరించుకుంటాడు. కాబట్టి శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ లభించడం వల్ల విద్యార్థిలో పెంపొందించే విలువ ఏంటంటే క్రమశిక్షణ విలువ. ఏంటి శాస్త్రీయ పద్ధతి అంటే సమస్యను ఏదైనా ఒక ప్రాబ్లంని పరిష్కరించుకునేటువంటి పద్ధతే శాస్త్రీయ పద్ధతి. ఇది క్రమశిక్షణ విలువ. చాలా జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి, కంపేర్ చేసుకోండి, 1కి 10 సార్లు చదవండి, తప్పదు. ఎందుకంటే ఈ విలువలన్నీ కూడా ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది మనకి, అవసరమైతే 2 మార్కులు వస్తాయి, లేదా 3 మార్క్స్ రావచ్చు, మేబీ 2 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు విలువల నుంచి. కాబట్టి తప్పదు. మరి ఈ బయాలజికల్ మెథడాలజీ ఇలాగే ఉంటుంది. దానికి మనం
కొంచెం పక్క పక్కన రాసుకొని ఒక్కొక్క పేజీలో మీరు ఒక్కొక్క వాల్యూ రాసుకోండి. పేజీలు అయితే అయినాయి, ఒక 15-20 పేజెస్ అవుతాయి, నో ప్రాబ్లం. ఒక పేజీలో ఒక వాల్యూ, ఇంకో పేజీలో ఒక వాల్యూ, ఇంకో పేజీలో ఒక వాల్యూ, చిన్నగా ఉంటే డిఫరెన్స్ పక్క పక్కన రాసుకోండి. మీకు డౌట్గా ఉన్నటువంటి వాల్యూస్ని పక్క పక్కన రాసుకొని కంపేర్ చేసుకొని చదువుకోండి. సో తర్వాత విలువలు చూడటానికి ప్రయత్నం చేద్దాము. దయచేసి మీరు ప్రతి పాయింట్ కూడా మనకి యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి ప్రతి పాయింట్ని మనం వదలకూడదు, కష్టపడదాము. ఈవెన్ నోటిఫికేషన్లో బై లక్లో మన డిస్టిక్లో ఎక్కువ పోస్టులు ఉంటే మనం అందరికంటే ముందుగా చదవడానికి ప్రయత్నం చేద్దాము. ఖచ్చితంగా మనకి ఈ అన్ని యూనిట్స్ అనేవి కంప్లీట్ చేస్తాను. 10 యూనిట్స్ ఉన్నాయి బయాలజీ మెథడ్లో. ఖచ్చితంగా చెప్పిన మాట ప్రకారము మీకు అర్థవంతంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో తర్వాత మనకి ఆ నెక్స్ట్ వాల్యూ చూడటానికి ప్రయత్నం చేద్దాం.